సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని కేజీబీవీ స్కూలులో ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య ఘర్షణతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. వట్పల్లిలో కేజీబీవీ భవనం లేకపోవడంతో ఆందోళనలోని కేజీబీవీలో నిర్వహిస్తున్నారు. వట్పల్లి విద్యార్థులను తక్కువ చూపు చూస్తున్నారని బోరును విలిపించారు. వట్పల్లి విద్యార్థులను ఆందోళన ప్రిన్సిపాల్ ఇంటికి పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను గెంటేయడంతో 200 మంది రోడ్డున పడ్డారు. కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చిండ్రు. వాళ్ళు ఎగ్జామ్ రాసిన దాకా మమ్మల్ని ఉంచిండ్రు బయటనే. మా పేరెంట్స్ వచ్చిన కానీ మమ్మల్ని చూడనిసారు లేరు. వాళ్ళని ఎలా కొట్టుకుంటారు. మమ్మల్ని టీచర్ కలవనిసారు లేరు. ఎందుకు ఎలా కొట్టింది? దానికోసమేనా? 2 రూమ్లు ఇచ్చిండు. ఫస్ట్ 2 రూమ్లు ఇచ్చారు. మళ్ళీ ఒక రూమ్ ఇచ్చిండు. మళ్ళీ ఒక రూమ్ ఇచ్చి డైనింగ్ హాల్కి నూకిండ్రు. మళ్ళీ డైనింగ్ హాల్నే పడుతున్నాము. కూడా సగం పెడతలేరు మాకు. మేము డైనింగ్ హాల్ ఉంటున్నాం సార్. చదువు అందులోనే సార్. మళ్ళీ లంచ్ కూడా అందులోనే సార్. అన్ని అందులోనే చేస్తున్నాం సార్. వేరే మాకు ఈరోజు హాస్టల్ కావాలి సార్. వేరే హాస్టల్ క్లాసెస్ చెట్ల కింద చెప్పుకుంటాం సార్. చెట్ల కిందనే చెప్పుకుంటున్నాం సార్. మీకు లేదా ప్రిన్సిపాల్ లేరా మీకు? మళ్ళీ ఏమంటుందా అడిగారా? చాలా సార్లు ట్రై చేస్తున్నాం. అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. అయినా సరే ఇప్పుడు ఈసారి చేసాం. ఎవరు? ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? ప్లీజ్ వెళ్ళిపోతాం సార్. మాకు ఇక్కడ సార్ హాస్టల్కి వచ్చిన వాళ్ళందరూ 2 రోజులు ఉంటున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు మంత్రి గారు చాలా సార్లు మీ హాస్టల్కి వచ్చారు. ఏ సమస్య లేకుండా అన్ని పరిష్కరిస్తున్నారు. మళ్ళీ మీరు మంత్రి గారికి చెప్పలేదా ఒక్క విషయం కూడా? చేసుకోండి పంపిస్తాము అని సార్ వాళ్ళు కూడా చెప్పేసారు. అడ్జస్ట్ చేసుకున్నాం సార్. ఈ రోజు కట్టేసి సార్ ఎగ్జామ్ మేడం. సరే మళ్ళా మంత్రి గారు వచ్చినప్పుడు ఈ మేడం ఇట్లా చేసిందని చెప్పండి. ఓకేనా? మీరు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి. నైట్ ఎక్కడ ఉండాలి సార్? మరి ఇక్కడనే ఉండాలి. మీకు ఉంది కదా హాస్టల్. మేడం ఏమన్నది? మంత్రి గారికి చెప్దాంలే మనం. ఓకేనా? మీరు ఏడవద్దు. మీరు ఏడిస్తే మంత్రి బాధపడతారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని కేజీబీవీ స్కూల్లో ఇద్దరు ప్రిన్సిపాళ్ల మధ్య ఘర్షణతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. వట్పల్లి కేజీబీవీ భవనం లేకపోవడంతో ఆందోళనలోని కేజీబీవీలో నిర్వహిస్తున్నారు. వట్పల్లి విద్యార్థులను తక్కువ చూపు చూస్తున్నారని బోరణ విలిపించారు. వట్పల్లి విద్యార్థులను ఆందోళన ప్రిన్సిపాల్ ఇంటికి పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను గెంటేయడంతో 200 మంది రోడ్డున పడ్డారు. కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. ఇక అదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ రోజు సంగారెడ్డి జిల్లా ఆందోళన కేజీబీ ఎదుట విద్యార్థులు ఆందోళన దిగడం జరిగింది. గత కొన్ని రోజులకు కూడా వట్పల్లికి సంబంధించి కేజీబీకి పక్కా భవనం లేకపోవడంతో ఇక్కడ ఆందోళన కేజీబీలోనే వాళ్ళకి తరగతులు నిర్వహిస్తున్నారు. రెండు పాఠశాలలు కూడా ఒకే చోట నిర్వహిస్తుండడంతో కొంత సమస్యలు తలెత్తున్నాయి. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మధ్య కూడా కొంత సమన్వయం కొరవడింది. దాంతో ఏదైతే ఆందోళన ప్రిన్సిపల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి వట్పల్లి విద్యార్థులు గత కొన్ని రోజులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం కూడా వారిని వెళ్లిపోవాలంటూ ఆమె కోపంగా మాట్లాడడంతో సుమారు 150-200 మంది విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చి జోగిపేట సంగారెడ్డి ప్రధాన రహదారి పైన ఆందోళన చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అటు పోలీసులు అధికారులు వచ్చి కూడా విద్యార్థులు ఆలకించి అటు ఇద్దరు ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. దాంతో ఆ విద్యార్థులను కూడా మళ్ళీ స్కూల్ కు పంపించడం జరిగింది. త్వరలోనే వట్పల్లికి సంబంధించి కూడా పాఠశాల భవన నిర్మాణం పూర్తిగానే వాళ్ళని అక్కడ తరలిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్. ఈ మొక్క